రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చిన వైసీపీ పార్టీ సిద్ధం సభలతో దూసుకెళ్తోంది. కాగా ఇప్పటి వరకు 12 జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం తాజాగా అభ్యర్థుల తుది ప్రకటనకు రంగం సిద్ధం చేసింది. ఈ తరుణంలో మార్చి 16న చివరి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. అభ్యర్థుల విషయంలో తీవ్ర కసరత్తు చేసిన వైసీపీ నాయకత్వం చివరి జాబితా దాదాపు ఖరారైంది. ఈ నేపథ్యంలో అంతకుముందు ప్రకటించిన అభ్యర్థులను కూడా మారుస్తోంది. ఈ మేరకు 1-2 మార్పులతో సమన్వయకర్తల చివరి జాబితాను సైతం సిద్ధం చేసింది. ఇప్పటి వరకు 77 అసెంబ్లీ స్థానాలకు 23 పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించింది. కాగా ఈ నెల 16వ తేదీన వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే వైసీపీ అభ్యర్థుల ఆఖరి జాబితాను విడుదల చేయనున్నట్లు వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే సిద్ధం పేరుతో ప్రచారాన్ని మొదలుపెట్టిన వైఎస్ జగన్ ఈ నెల 16వ తేదీ నుంచి రెగ్యులర్ ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 16వ తేదీన చివరి జాబితాను విడుదల చేసిన అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టి అదే రోజు విజయవాడ వెస్ట్, నెల్లూరు రూరల్లో ఆయన ప్రచారంలో పాల్గొనవచ్చని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ఓడించడానికి ఒంటరిగానే వస్తున్నారని చెబుతున్న జగన్ ప్రజలే నాకు బలం, బలగం అంటూ ప్రచారంలో దూసుకుపోనున్నారు. కాగా ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు రూట్ మ్యాప్ పై చర్చించినట్లు తెలుస్తోంది.